కడప జిల్లా పులివెందుల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పులివెందుల ఎలాగైనా గెలవాలని టీడీపీ, వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో వైఎస్ వివేక మర్డర్ కేసు తెర మీదకు వచ్చింది. వివేక కూతురు సునీత వైసీపీ నేతలను నేరుగా టార్గెట్ చేశారు. సునీత ఎంట్రీతో పులివెందుల పాలిటిక్స్ పూర్తిగా మారిపోయాయా? అసలు సునీతను మరోసారి తెర మీదకు తీసుకువచ్చిందెవరో? కడప జిల్లా పులివెందుల బైపోల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జెడ్పీటీసీ ఎన్నికలు సవాల్గా తీసుకున్న అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇక పులివెందులలో గెలిచి జగన్ కు షాక్ ఇవ్వాలని టీడీపీ భావిస్తుంటే పులివెందుల సీట్ను వదులుకోవద్దని వైసీపీ కూడా అంతే పట్టుదలకు పోతోంది. ఈ నేపథ్యంలో మరోసారి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కడప రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. తన తండ్రి హత్యలో అవినాష్ రెడ్డి పేరు వినిపిస్తుందని, జీవితంలో ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు. చిన్నప్పటి నుంచి కుటుంబ సభ్యుల్లా తమ ఇంట్లో తమతో ఒకటిగా తిరిగే పిల్లాళ్లా చూసిన వ్యక్తి ఇంత పెద్ద నేరానికి సంబంధం కలిగి ఉంటాడని కలలో కూడా అనుకోలేదని సునీత చెప్పడం సంచలనంగా మారింది. ఇటీవల సీబీఐ ఈ కేసు దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో సునీత కడప ఎస్పీ అశోక్ కుమార్ ను కలవడం హాట్ టాపిక్ అయింది. ఇక 6 ఏళ్ల క్రితం జరిగిన హత్య సంఘటనను మళ్లీ గుర్తు చేసిన ఆమె, హత్య జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి తన వద్దకు వచ్చి ఒక లేఖ చూపించి ఇందులో ఇతరుల పేర్లు ఉన్నాయని, వాళ్లే కారణమని చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయితే నిజంగా తన తండ్రి హత్య కేసుకి అవినాష్ కి సంబంధం ఉంటుందని అప్పట్లో ఊహించలేదని వివరించారు. అయితే బైపోల్ కు ముందు మరోసారి వైఎస్ వివేక హత్య కేసు బయటకు రావడం వెనుక టీడీపీ ఉందనే ప్రచారం అయితే సాగుతోంది. నాన్నని ఎలక్షన్లలో నిలబెట్టద్దు అన్నప్పుడు when he stepped back, he was trying to groom అవినాష్ ని మంచి లీడర్ గా తయారు చేద్దామని ట్రై చేసేవాడు. కానీ ఎందుకో అది వినట్లేదు అని బాధపడేవాడు. ఎప్పుడు వాళ్ళు తనని సొంతం చేసుకోలేదు. ఆయన ఎంత కలిసి వర్క్ చేయాలనుకున్నా కానీ దే నెవర్ కన్సిడర్ హిమ్ పార్ట్ ఆఫ్ దెమ్. అట్లా ఆ చిన్నప్పటి మనిషికి ఎందుకు అంత తేడా వచ్చింది? ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు ఇక్కడే బాడీ ఉండేది. ఈ నుంచి సమాధి దగ్గర తీసుకెళ్లారు. నేను ఊర్లో కొంచెం తిప్పి సమాధి దగ్గర తీసుకెళ్తారు అన్నది ఎక్స్పెక్ట్ చేశాను, అదే అడిగాను. అప్పుడు మా అన్నగారు అన్నారు, లేదు ఎక్కువ తీసుకెళ్తే ప్రజలు ఎక్కువ మంది ఉండరు, చాలా పల్చగా ఉంటే చూసడానికి బాగుండదు, విల్ టేక్ ద షార్టెస్ట్ రూట్ పాసిబుల్. ఆ ఇన్సిడెంట్ కి మొన్న జరిగిన ఇన్సిడెంట్ కి చూడండి డిఫరెన్స్. మొన్న ఎవరికి దెబ్బలు తగిలాయని చెప్పి ఊరేగింపు, ఆ రోజు మర్డర్ జరిగితే ద షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్, వచ్చే వాళ్ళని కూడా రానికుండా ట్రై చేశారు, అట్లీస్ట్ ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు. అంటే అప్పుడు మీరు చేయించారు కాబట్టి యూఆర్ డౌన్ ప్లేయింగ్ ఎవ్రీథింగ్. ప్రస్తుతం పులివెందుల మండలంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల వల్ల వాతావరణం వేడెక్కింది. ఓవైపు టీడీపీ అగ్రనేతలు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు ఎంపీ బైరెడ్డి శబరి. పులివెందుల జగన్ అడ్డా కాదు, ప్రజలు ఆదరిస్తేనే అడ్డా అవుతుందని, ఈ ఎన్నికల్లో బీటెక్ రవి సతీమణి గెలిచి తీరుతుందని అన్నారు. గతంలో 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి సొంత ఊరు పులివెందులకు జగన్ చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు. సాక్షి వాళ్ళకి ఏం పని, ఊరూరికి వెహికల్స్ వచ్చినాయి, ఊరూరికి శాటిలైట్ కవరేజ్ ఉంది, ఏం అవసరం అండి వీళ్ళకు? ఏదైనా నిజాయితీగా చేస్తే మీరు గెలవచ్చు. కానీ పాపం ఆయన మొన్న రపరప స్కూల్ ఇక్కడే పులివెందులలో హెడ్ క్వార్టర్ అయింది. ఇప్పుడు బెంగళూరుకి షిఫ్ట్ అయింది హెడ్ క్వార్టర్. దాంట్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ పాపం అల్లాడిపోతున్నారు. అందుకు పాపం ఆయనకు ఎక్కడ సపోర్ట్ లేకుండా పోతుంది. రప్ప రాజకీయాలు మీరు చేసుకోవాలి అనుకుంటే చూద్దాం. మా తెలుగుదేశం పార్టీ న్యాయం వైపు చూస్తుంది, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గెలిచేది మనమే. రవి అన్న గెలుస్తారు, ఇక్కడ లతమ్మ గెలుస్తారు, ఇక్కడ చెప్పి మేము తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా ఈ ఎన్నికను సవాల్గా తీసుకున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి అక్కడే తిష్ట వేసి నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల 2 పార్టీల నేతల మధ్య గొడవ కూడా చోటు చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో సునీత పులివెందుల ప్రాంతాల్లో అడుగుపెట్టి ప్రజలతో తన తండ్రి హత్య విషయాన్ని మళ్లీ ప్రస్తావించడం పరిశీలకుల దృష్టిలో ఒక వ్యూహంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అవినాష్ రెడ్డిని ప్రజా కోర్టులో నిందిస్తూ ఎన్నికల ముందు ఆయనపై ప్రతికూల వాతావరణం సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజులుగా వైఎస్ వివేక హత్య తర్వాత సునీత నిరంతరం న్యాయ పోరాటం చేస్తున్నారు. గతంలో 2024 ఎన్నికల టైంలో కూడా షర్మిలతో కలిసిన సునీత ఇదే విధంగా జగన్ పై వ్యాఖ్యలు చేశారు.
ఏకంగా జగన్ ఓటమికి అతని కుటుంబ సభ్యులు కారణమయ్యారన్న విమర్శ కూడా ఉంది. మళ్లీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుందని కొందరు భావిస్తున్నారు. మొత్తం మీద వైఎస్ సునీత కామెంట్స్ వైసీపీని మరోసారి ఇరకాటంలోకి నెట్టేశాయి. పులివెందుల ఉప ఎన్నికల ముందు ఈ వ్యాఖ్యలతో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ రాజకీయాల మధ్య వ్యక్తిగత విభేదాలు ఇలా బహిర్గతం కావడంతో ఈ పరిణామం పులివెందులలో ఎన్నికల వాతావరణాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చిందనే టాక్ అయితే వినిపిస్తోంది.